Hello and welcome to another video. Which of the following statements regarding the energy-protein interaction in animal nutrition are the true? Adequate energy is required for every efficient utilization of dietary protein. అదేనండి, కార్బోహైడ్రేట్స్ తీసుకోకుండా ప్రోటీన్ ఒకటి పెట్టుకుంటే మీకు ప్రోటీన్స్ అనేవి ఎనర్జీ ఆ ప్రోటీన్ నుంచి మజిల్ బిల్డింగ్ అనేది అవ్వదు. కార్బోహైడ్రేట్స్ అనేది తీసుకోకుండా ప్రోటీన్ ఒకటి తీసుకుంటే ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ప్రోటీన్ డైట్ ఒక్కటి రిలై అయితే గనక ప్రోటీన్ అనేది కిడ్నీస్ని ఎఫెక్ట్ చేస్తుంది. ప్రోటీన్ ఒక్కటి ఫుడ్ సోర్స్ కింద పెట్టుకుంటే ప్రోటీన్ నుంచి వచ్చే కార్బోహైడ్రేట్ కింద ప్రోటీన్ నుంచి కార్బోహైడ్రేట్ ని కన్వర్ట్ చేసుకున్నప్పుడు బాడీ అనేది విష పదార్థాలు ఇంకా ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. దానివల్ల కిడ్నీల మీద లోడ్ పెరుగుతుంది, యూరిక్ యాసిడ్ ఇవన్నీ కూడా ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. సో కార్బోహైడ్రేట్స్ లేనిదే ప్రోటీన్ తీసుకున్న నిరుపయోగం, ఎఫిషియెంట్ యూటిలైజేషన్ జరగదు. ప్రోటీన్ డెఫిషియన్సీ కెన్ బి కంపన్సేటెడ్ కంప్లీట్లీ బై ఎక్సెస్ ఎనర్జీ. లేదండి, ఎక్సెస్ ఎనర్జీ అనేది కార్బోహైడ్రేట్స్ వల్ల అవుతుంది. ఈ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఇస్తే ఫ్యాట్ అవుతారు తప్ప మజిల్ బిల్డ్ అవ్వరు. సో ఇది ప్రోటీన్ డెఫిషియన్సీ వస్తే ప్రోటీనే ఇవ్వాలి, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఇస్తే సరిపోదు. Imbalance leads to the poor growth and reproduction, which is very true. High protein diet without energy support increases milk yield. లేదండి, ఎనర్జీ సపోర్ట్ ఇస్తేనే ఆ మిల్క్ ఈల్డ్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఎనర్జీ సపోర్ట్ ఇవ్వకుండా ఇది ఒకటి చేస్తే సరిపోతుందని అనుకుంటే కనుక చాలా మూర్ఖత్వం ఇది. సో 1 and 3 అది రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విటమిన్ డెఫిషియన్సీ is most likely to cause abortion and stillbirth? అబార్షన్ అండ్ స్టిల్ బర్త్ వచ్చేసరికి మీకు మెయిన్ గా రిప్రొడక్టివ్ ఫెయిల్యూర్స్ అండి. దానికి సంబంధించి విటమిన్ ఏ అనేది కీలకం. అదే ప్లెసెంటాకి సంబంధించి అయితే విటమిన్ ఈ. అబార్షన్ అండ్ స్టిల్ బర్త్ కి విటమిన్ ఏ. అండ్ నెక్స్ట్ వన్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద మినరల్ టాక్సిసిటీ. మినరల్ టాక్సిసిటీ అంటే ఆ మినరల్స్ అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల వచ్చే టాక్సిక్ బిహేవియర్. సపోజ్ సోడియం అనేది మినరల్, సోడియం ఎక్కువగా తీసుకుంటే హైపర్ ఎట్రోమియా అని ఏదో ఉంటుంది సంథింగ్. జస్ట్ మినిట్, ఐ థింక్ జస్ట్ మినిట్. హై సోడియం బ్లడ్ లెవెల్స్ కి ఒకటి ఉంటుందండి పేరు, హై సోడియం బ్లడ్ లెవెల్ హైపర్నాట్రిమియా. హైపర్నాట్రిమియా అంటారండి. హైపర్నాట్రిమియా వచ్చేసరికి ఎరథ్మియా, బాడీలో వచ్చేసరికి హార్ట్ సరిగ్గా కొట్టుకోవడం, మజిల్స్ అనేవి సరిగ్గా కంట్రోల్లో లేకపోవడం ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. నెక్స్ట్, ఎక్సెస్ కాపర్ కాజెస్ టాక్సిసిటీ పర్టికులర్లీ ఇన్ షీప్. షీప్ వచ్చేసరికి కాపర్ ని ఎక్స్క్రీట్ చేయలేదు సరిగ్గా ఎఫిషియెంట్ గా. సో ఎక్సెస్ కాపర్ చేస్తే వాటిలో స్వేబ్యాక్ అనేది వాటిలో వచ్చేసరికి మెయిన్ గా టాక్సిక్ బిహేవియర్ అనేది వచ్చేస్తుంది. కాపర్ డెఫిషియన్సీ వస్తే స్వేబ్యాక్ వస్తుంది. ఫ్లోరోసిస్ ఎఫెక్ట్స్ టీత్స్ అండ్ బోన్స్. ఫ్లోరోసిస్ అంటే హై ఫ్లోరో గానీ లేకపోతే లో ఫ్లోరైడ్ గానీ ఉంటే ఆ టీత్ బోన్స్ ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. సెలీనియం టాక్సిసిటీ ఈజ్ నోన్ యాజ్ ఆగ్లై డిసీజ్, విచ్ ఈస్ వెరీ రైట్. విటమిన్ ఈ ప్లస్ సెలీనియం డెఫిషియన్సీ, ఇది టాక్సిసిటీ అంటున్నాడండి. టాక్సిసిటీ అంటే మెయిన్లీ డ్యూ టు ఓవర్ డోస్ అని అర్థం. తక్కువ వేసుకుంటే అని కాదు, ఎక్కువ వేసుకుంటే అని అర్థం, దానివల్ల వచ్చే టాక్సిసిటీ. ఆల్ మినరల్ టాక్సిసిటీస్ ఆర్ రివర్సిబుల్ బై డైటరీ కరెక్షన్. అన్ని కాదండి, కొన్ని రకాల టాక్సిసిటీస్ మాత్రం ఖచ్చితంగా కెమికల్స్ అనేది ఉపయోగిస్తూ ఉంటారు. లైక్ యాక్టివేటెడ్ చార్కోల్ ఆర్ సమ్ అదర్ సోడియం థయోసల్ఫేట్ ఇలాంటి కెమికల్స్ ఉపయోగిస్తే గానీ ఆ టాక్సిసిటీని కంట్రోల్ చేయలేం. సో అన్ని రివర్సిబుల్ కాదు. సో 1, 2, 3 అది రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్, బ్రుసెల్లోసిస్ కంట్రోల్స్ రిక్వైర్ బోత్ వ్యాక్సినేషన్ అండ్ మేనేజ్మెంట్ మెషర్స్. నిజమే, బ్రుసెల్లా ఆర్గానిజం సర్వైవ్ అండ్ రిప్రొడక్టివ్ డిశ్చార్జెస్ ఇన్ ఎన్వైరన్మెంట్, విచ్ ఈస్ వెరీ ట్రూ. ఎందుకంటే బ్రుసెల్లా అనేది మెయిన్గా అబార్షన్ కి లీడ్ చేస్తుంది. అబార్షన్ కి లీడ్ చేసినప్పుడు మెయిన్ గా దాని వచ్చే రిప్రొడక్టివ్ డిశ్చార్జెస్ కానీ లేకపోతే అక్కడ ఉన్న ఆ రిప్రొడక్టివ్ మెటీరియల్ కానీ దాని ద్వారా ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి. వీటిని కంట్రోల్ చేయడానికి అయితే వ్యాక్సినేషన్ చేయాలి, లేదా ఆ వాటిని కరెక్ట్ గా డిస్పోజల్ మెజర్ ని చేయాల్సి. బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఇస్ కరెక్ట్. Which of the following disease is least likely to spread through contaminated fomites? Fomites అంటే ఏం లేదండి, మీరు లిఫ్ట్ లోకి వెళ్తూ ఉంటారు. లిఫ్ట్ లోకి వెళ్తున్నప్పుడు లిఫ్ట్ మీద ఒకడు పియ్యతో పెట్టుకుంటాడు చెయ్యి, ఇంకోటి వచ్చేసరికి ఇంకో దాంతో పెట్టుకుంటాడు. దానిపైన ఎప్పుడైతే అటువంటిది పెట్టుకున్నారో దానిపైన వైరస్లు బ్యాక్టీరియా అవన్నీ కూర్చుంటాయి. దానిపైన మీరు చెయ్యి పెట్టి తీసుకున్నారు, ఆ బ్యాక్టీరియా మీకు ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో లిఫ్ట్ డోర్ ఈజ్ ఎ ఫోమైట్. అది ఒక వాహకం లాంటిది, అది ఎక్కడికి మూవ్ అవ్వదు, కానీ మీరు దాని దగ్గరికి వెళ్ళి దాని దగ్గర నుంచి మీరు డిసీజ్ తెచ్చుకుంటున్నారు.
సెల్ ఫోన్ ఎవడో ఎక్కడెక్కడో టచ్ చేసాడు, ఆ టచ్ చేసిన సెల్ ఫోన్ మీరు పట్టుకుంటారు, దానిపైన బ్యాక్టీరియా ఉంటే అక్కడి నుంచి కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో సెల్ ఫోన్ ఈజ్ ఆల్సో ఫార్మాట్. దే యాక్ట్ యాజ్ ఎ మీడియం ఆఫ్ ట్రాన్స్ఫర్ బట్ దే డోంట్ మూవ్, దే స్టే. మీరే వాటి దగ్గరికి వెళ్ళి వాటిని తీసుకుని అలా గెలుపుకుని ఉంటూ ఉంటారు. సో అటువంటి వాటిని ఫార్మాట్స్ అని అంటూ ఉంటారు. సో వీటిలో వచ్చేసరికి ఫార్మాట్స్ అనేది ఏ విధంగా స్ప్రెడ్ అవుతుంది, ఫార్మాట్స్ ద్వారా స్ప్రెడ్ అయ్యేది ఏంటి అని అన్నాడు. సో బేసిక్గా చూసుకుంటే ఫుట్ మౌత్ డిసీజ్ అనేది ఫార్మాట్స్ ద్వారా అవుతుంది. పెస్టిడి పిటైటీ రూమినెంట్స్ ఇది కూడా ఫార్మాట్సే. షీప్ పాక్స్ ఇట్స్ ఎ ఫార్మాట్స్. బట్ యాంథ్రాక్స్ వచ్చేసరికి మెయిన్గా ఇంజెక్షన్ ద్వారా అవుతూ ఉంటుంది. ఇంజెక్షన్ కాదండి, ఇంజెస్షన్ అంటే మనం తినడం. ఓకే, సో యాంథ్రాక్స్ వచ్చేసరికి మెయిన్గా ఫార్మాట్స్ ద్వారా కన్నా కూడా ఇంజెక్షన్ ద్వారా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. విచ్ పారాసైటిక్ డిసీజ్ కామన్లీ కాజ్ ది బాటిల్ జా? బాటిల్ జా అంటే ఏం లేదండి, ఇప్పుడు ఒక ఆవుది సపోజ్, ఫర్గివ్ మీ మై డ్రాయింగ్ స్కిల్స్ బట్ ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్. సరిగ్గా దీని నెక్ ఇలా ఉంది కరెక్ట్గా, బట్ బాటిల్ జాలో ఏమవుతుందంటే జారిపోతుంది. దీని నెక్ ఇలా కింద ఏదో లోపల ఏదో వెలకాయ పెట్టినట్టు కిందకి అలా జారిపోయి ఉంటుంది. దీన్ని బాటిల్ జా అని అంటూ ఉంటారు. ఈ బాటిల్ జా అనేది ఒక పారాసైటిక్ డిసీజ్ వల్ల వస్తుంది. మీరు పారాసైటిక్ అని అనగానే గుర్తుపెట్టుకోండి హెల్మెంత్ వార్మ్స్ కదండి. సో హెల్మెంత్ వార్మ్స్ వచ్చేసరికి ఏ వాటి మీద అవుతూ ఉంటుంది, సారీ పారాసైటిక్ డిసీజ్ అని అంటున్నాడు కదా. సో పారాసైటిక్ డిసీజ్ వల్ల వచ్చే దాంట్లో మెయిన్గా వచ్చేసరికి ఫేసియాలిసిస్ వల్ల ఇది వస్తూ ఉంటుంది. ఫేసియాలిసిస్ అంటే ఏంటంటే అది సో ఫేసియాలిసిస్ వచ్చేసరికి ఇట్స్ మెయిన్లీ ఏ హెల్మెంటిక్ డిసీజ్ అండి. హెల్మెంటిక్ డిసీజ్ అంటే వీడు అన్నాడు కదా పారాసైట్స్ అని. సో ఈ పారాసైట్స్ అంటే మీరు సహజంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వారమ్స్ వల్ల వచ్చేది పారాసైట్స్ డిసీజ్ ఇది. సో ప్రోటోజోవా వల్ల వచ్చేది కూడా పారాసైట్ డిసీజే. అండ్ సో వీడు ఇక్కడ వచ్చేసరికి ఏం చెప్తున్నాడంటే మెయిన్గా బాటిల్ జా అనేది ఫేసియాలిసిస్ వల్ల వస్తుంది. ఇట్స్ ఏ హెల్మెంతిక్ ఇన్ఫెక్షన్. హెల్మెంతిక్ అంటే మెయిన్గా వారమ్స్ వల్ల వచ్చేది ఇన్ఫెక్షన్ అని అర్థం. దీంట్లో చూస్తే కొకిడియోసిస్ ఇట్స్ ఎ ప్రోటోజోవా, ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్. ఇది హెల్మెంతిక్ కాదు, ఇది ఇట్స్ ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్. ఇంకా మళ్ళీ చూస్తే కనుక ట్రిపనోసోమియోసిస్, ఇది దేని వల్ల వచ్చింది చెప్పండి. మీకు ఇందాక నేను చెప్పాను కదా ట్రిపనోసోమియోసిస్ అనేది దేని వల్ల వస్తుంది అనేది. సో ట్రిపనోసోమియోసిస్ అనేది స్లీపింగ్ సిక్నెస్ అని అంటారు. ఓకే, సో ఇది కూడా ప్రోటోజోవన్ పారాసైట్ వల్ల వచ్చేది. ఈ ట్రిపనోసోమియోసిస్ కూడా ఇట్స్ ప్రోటోజోవన్ పారాసైట్. ఓకే, సో దీన్ని బట్టి చూస్తే కనుక బాటిల్ జా అనేది ఇలాగ గొంతులో ఏదో వెలకే పడినట్టుగా ఉండేదాన్ని బాటిల్ జా అంటారు. ఇది ఫేసియాలిసిస్ అనే రిమినెన్స్ ఏర్పడుతూ ఉంటుంది. Which of the following statements regarding the vaccination strategy are correct? Vaccines are more effective when animals are healthy as well. Vaccination during incubation period always prevents disease. కాదండి, ఇంక్యుబేషన్ కాకుండా, ఇంక్యుబేషన్ పీరియడ్ ఏంటంటే ఒక వైరస్ ఒక బ్యాక్టీరియా మీ దాంట్లో ఎంటర్ అయిపోయిన తర్వాత అది మీ దాంట్లో ఎదుగుతూ ఉంటుంది, ఇంకా మెయింటైన్ అవుతూ ఉంటుంది. దాన్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు. అటువంటిది వ్యాక్సినేషన్ అప్పుడు చేస్తే డిసీజ్ ఆల్వేస్ ప్రివెంట్ చేస్తుందా? గ్యారంటీ లేదు, ఆల్వేస్ అండి. కోల్డ్ చైన్ మెయింటెనెన్స్ ఈజ్ ఆల్వేస్ ఎసెన్షియల్ విచ్ ఈస్ వెరీ ట్రూ. బూస్టర్ డోసెస్ మే బి రిక్వైర్డ్. నిజంగా సార్ కోవిడ్గా చూడండి 2 డోసులు ఇచ్చారు. ఒక డోసు ఇచ్చిన తర్వాత ఇమ్యూనిటీ అప్ అయిన తర్వాత దాన్ని ఇంకొంచెం మెయింటైన్ చేయడం కోసం ఇంకో బూస్టర్ డోస్ ఇచ్చారు. సో 1, 3, 4 ఆర్ ది రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్, విచ్ న్యూట్రియంట్ డెఫిషియన్సీ ప్రీడిస్పోజెస్ యానిమల్స్ టు లెమినైటిస్? సో యాక్చువల్గా లెమినైటిస్ అంటే ఏంటో చూడాలి మనం. జస్ట్ ఏ మినిట్. లెమినైటిస్ just a minute. Lemnitis, I have to make sure before I tell you anything. I don't want to give you some rapid or some other explanation. సో ఫైబర్ లోపం వలన వచ్చేది లెమినైటిస్ అని అంటూ ఉంటారు. ఇది వచ్చేసరికి మెయిన్గా లామినే ఏదైతే ఉంటుందో
ఆ లామినే అనేది దెబ్బతినడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది మెయిన్గా వచ్చేసరికి ఫైబర్ లేని ఫుడ్ తినడం వలన యాసిడోసిస్ అనేది జరిగి దానివల్ల లెమినైటిస్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఫైబర్ ఈజ్ ది రైట్ ఆన్సర్ హియర్. ఫైబర్ అనేది మెయిన్గా దానివల్ల అవుతూ ఉంటుంది. జస్ట్ నిజమే, ఫైబర్ అనేది డెఫిషియన్సీ వల్ల మెయిన్గా ఇది ఈ లెమినైటిస్ అనేది జరుగుతూ ఉంటుంది. దీంట్లో వచ్చేసరికి యాసిడోసిస్ అవుతూ ఉంటుంది దానివల్ల కూడా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ టిపికల్ ఫీచర్ ఆఫ్ ది ప్రోటోజోవన్ డిసీజ్. ప్రోటోజోవన్ డిసీజ్ యొక్క ఫీచర్ కాదు ఇది. ర్యాపిడ్ మల్టిప్లికేషన్ ఇన్ హోస్ట్, రెస్పాండ్ వెల్ టు యాంటీబయాటిక్స్. ఈ రెస్పాండ్ వెల్ టు యాంటీబయాటిక్స్ మాత్రం కాదండి. ప్రోటోజోవన్ డిసీజ్ వచ్చేసరికి దే won't respond to the antibiotics that much well. There is no linkage also. బ్యాక్టీరియాని ఎదుర్కోవడానికి యాంటీబయాటిక్స్ కానీ ప్రోటోజోవన్కి కాదు. దే రిక్వైర్ అనదర్ మెకానిజం or sometimes a combination of certain drugs. Maybe one of them might be antibiotic but not necessarily antibiotic alone. Okay. And next one, in zoo animals the dietary excess is avoided primarily because it may lead to, మెయిన్గా వచ్చేసరికి వాటిలో మెటబాలిక్ డిసార్డర్స్. అంటే శుభ్రంగా తినేసిన పిల్లు ఉందనుకోండి, ఏం చేస్తుంది, దాని ఎముకల సాంద్రత తగ్గిపోయి తిరగడం ఆపేసి డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇది బిహేవియరల్ స్ట్రెస్ అని అంటారు, ఇది మెటబాలిక్ డిసార్డర్స్ అంటారు. అంటే ఒక్కోసారి పిల్లలకు కూడా షుగర్ వస్తూ ఉంటుంది. సో దీన్ని అవడం కోసం వాళ్ళకి ఎక్సెస్ డైట్ అనేది పెడుతూ ఉంటారు. ఆల్ ఆఫ్ ది ఫంక్షన్స్ ఆర్ ది ఫంక్షన్స్ ఆఫ్ విటమిన్స్ ఇన్ యానిమల్స్ ఎక్సెప్ట్ రెగ్యులేషన్ ఆఫ్ మెటబాలిజం. రెగ్యులేషన్ ఆఫ్ మెటబాలిజం వచ్చేసరికి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఉంది. ఇవి వచ్చేసరికి విటమిన్స్ కింద ఇంక్లూడ్ చేయరు. సో దిస్ ఈజ్ నాట్ యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ. ఇది కరెక్టే. స్ట్రక్చరల్ కాంపోనెంట్ ఆఫ్ సెల్ వాల్స్. స్ట్రక్చరల్ జస్ట్ ఐ థింక్ ఇట్ మైట్ బి ట్రూ. సెల్ వాల్స్ యొక్క కాంపోనెంట్ మాత్రం కాదండి వైటమిన్స్ అనేది. దే ఆర్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ది సెల్ వాల్ కాంపోనెంట్. సో సి ఈజ్ నాట్ ట్రూ. మెయింటెనెన్స్ ఆఫ్ ఇమ్యూనిటీ విచ్ ఈస్ వెరీ ట్రూ. విటమిన్స్ కి వచ్చేసరికి మెయిన్గా దే మైట్ పార్టిసిపేట్ ఇన్ ది ఐ థింక్ మెటబాలిజం, కానీ సెల్ స్ట్రక్చరల్ కాంపోనెంట్స్ అయితే కాదు. సో స్ట్రక్చరల్ కాంపోనెంట్ ఆఫ్ సెల్ వాల్స్, సి ఈజ్ నాట్ ది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ది విటమిన్ టాక్సిసిటీ ఈజ్ కరెక్ట్. విటమిన్ టాక్సిసిటీకి సంబంధించి ఎక్కువ ఓవర్ డోస్ అయితేనే టాక్సిసిటీ అనేది వస్తూ ఉంటుంది. ఆ విటమిన్స్ ఎక్కువ తీసుకోవడం, సపోజ్ విటమిన్ ఏ ఎక్కువ తీసుకున్నారనుకోండి, అంటే క్యారెట్స్ ఎక్కువ తిన్నారనుకోండి, మీ బాడీ విటమిన్ ఏ తయారు చేసి దానికన్నా మీరు ఎక్కువ బీటా కెరోటిన్ సప్లై చేయడం వల్ల మీ స్కిన్ అంతా కూడా ఎల్లోగా మారిపోతూ ఉంటుంది. కొంచెం ఆ బీటా కెరోటిన్ కలర్ అనేది వచ్చేస్తుంది. ఐస్ కూడా అదే కలర్ వస్తూ ఉంటాయి, యూరిన్ కూడా అదే కలర్ వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మీరు క్యారెట్స్ ఎక్కువ తినడం ఆపారో అప్పుడు ఆ బీటా కెరోటిన్ అంతా కూడా యూరిన్లో ఫ్లష్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు స్కిన్ నార్మల్ కలర్ వచ్చేస్తుంది. అది ఓవర్ డోస్ వల్ల వచ్చేది. అలాగే వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఆర్ కామన్లీ కాజ్డ్ టాక్సిసిటీ. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అనేవి అంతలా టాక్సిసిటీ కాజ్ చేయవండి. విటమిన్ బి కాంప్లెక్స్ కానీ లేకపోతే విటమిన్ సి కానీ ఇవి ఎక్సెస్గా తీసుకుంటే ఇవి యూరిన్ ద్వారా ఫ్లష్ అయిపోతూ ఉంటాయి కాబట్టి అంత కామన్గా అయితే టాక్సిసిటీ కాజ్ చేయవు. బట్ దేర్ ఆర్ సర్టన్ బి విటమిన్స్ విచ్ మైట్ కాజ్ ద టాక్సిసిటీ. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఆర్ ఎక్స్క్రీటెడ్ ర్యాపిడ్లీ. ఇది మాత్రం కాదండి, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఎప్పుడు కూడా లివర్లో స్టోర్ అయిపోతూ ఉంటాయి. విటమిన్ ఏని మీరు విటమిన్ ఏ పరంగా తీసుకుంటే లివర్లో స్టోర్ అవుతుంది. అదే వెజిటేరియన్ రూపంలో బీటా కెరోటిన్ రూపంలో తీసుకుంటే ఇలాగ స్కిన్ దగ్గర ఉండడం, యూరిన్ దగ్గర ఫ్లష్ అయిపోవడం ఇది అవుతూ ఉంటుంది. ఎందుకంటే అది బీటా కెరోటిన్, విటమిన్ ఏ తీసుకోవట్లేదు మీరు డైరెక్ట్గా. అలాగే ఈ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అనేవి మెయిన్గా లివర్లో స్టోర్ అయ్యి అప్పటికప్పుడు అలా విడుదలవుతూ ఉంటాయి. హైపర్ విటమినోసిస్ ఈజ్ మోర్ కామన్ విత్ విటమిన్ ఏ అండి, ఇది నిజమే. విటమిన్ టాక్సిసిటీ ఈజ్ అన్నోన్ ఇన్ యానిమల్స్. విటమిన్ టాక్సిసిటీ ఈజ్ నోన్ ఇన్ యానిమల్స్. ఇందాక మనం చూసాం కదా కొన్ని రకాల మినరల్స్ వాటిని పెట్టుకున్నప్పుడు ఏ విధమైనది అవుతూ ఉంటుందో అటువంటి టాక్సిసిటీ అనేది అవుతూ ఉంటుంది. సో వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ కామన్లీ కాజ్ టాక్సిసిటీ అనేది కరెక్ట్ కాదు.
విటమిన్ టాక్సిడీస్ అన్నోన్ యానిమల్స్ ఉన్న కరెక్ట్ కాదు. బట్ హైపర్ విటమినోసిస్ ఈజ్ మోర్ కామన్ విత్ విటమిన్ ఏ అండ్ డి ఈజ్ కరెక్ట్. Consider the following statement regarding the mineral interactions. High dietary molybdenum interface with copper absorption, which is very true. Molybdenum increase అయితే కాపర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అబ్జార్ప్షన్. Excess calcium reduces zinc availability, which is also very true. Iron deficiency enhances copper absorption. ఇది కరెక్ట్ కాదండి. ఐరన్ డెఫిషియన్సీ అనేది కాపర్ అబ్జార్ప్షన్ ఎన్హాన్స్ చేయదు, డిక్రీజ్ చేస్తూ ఉంటుంది అది కూడాను. సో iron deficiency enhances copper absorption, which is very true. Iron deficiency enhances copper absorption, ante ఇది కూడా ట్రూ అండి. ఆల్ మినరల్ ఇంటరాక్షన్స్ ఆర్ బెనిఫిషియల్ టు యానిమల్ కాదండి. కొన్ని మినరల్ ఇంటరాక్షన్స్ అసలు మంచిగా కావాలంటూ ఉంటారు. సో 1, 2, 3 అది రైట్ ఆన్సర్స్. ఓకే, మొలబ్డెనం ఇంక్రీజ్ అయితే కాపర్ డిక్రీజ్ అవుతుంది, కాల్షియం ఇంక్రీజ్ అయితే జింక్ డిక్రీజ్ అవుతుంది. జింక్ అంటే జెడ్ అని కదండి. ఓకే, ఐరన్ డిక్రీజ్ అయితే కాపర్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ 54. Sheeps are more susceptible to copper toxicity than cattle. This is very true. Sheep have limited ability to excrete excess copper. నిజమే. Both A and R are true and R is correct explanation. Which of the following is not primarily transmitted by direct contact? డైరెక్ట్ కాంటాక్ట్తో ట్రాన్స్ఫర్ అవ్వండి ఏమిటి అని అంటే కనుక దీంట్లో చూసుకుంటే ఐ థింక్ ఇట్ మైట్స్ బి ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అండి. బ్లూ టంగ్ అనేది అంటున్నాడు. బ్లూ టంగ్ అనేది ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, ఇట్స్ మెయిన్లీ డ్యూ టు ఆర్బీ వైరస్ అండ్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ బై ఎ మిడ్జ్. దట్ మిడ్జ్ నేమ్ ఈజ్ వాట్ అండి? వాట్ ఈజ్ దట్ మిడ్జ్ నేమ్? నేను కూడా మర్చిపోయినా. కూలికోయిడిస్ మిడ్జ్. మన రజనీకాంత్ కూలీ సినిమా గుర్తుపెట్టుకుంటే దీని పేరు గుర్తొచ్చేస్తుంది. కూలికోయిడిస్ మిడ్జ్, బ్లూ టంగ్, ఆర్బీ వైరస్ ఇదొకటి. ఇది మెయిన్ గా టిక్స్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతుంది. ఆ టిక్స్ ట్రాన్స్మిట్ అయ్యే దాని పేరు కూలికోయిడిస్ మిడ్జ్. సో ఇట్ ఈస్ నాట్ ప్రైమరీ ట్రాన్స్మిటెడ్ బై డైరెక్ట్ కాంటాక్ట్. మిగిలినవన్నీ కూడా డైరెక్ట్ కాంటాక్ట్ తో ట్రాన్స్ఫర్ అవుతాయి. Which parasitic infection is mostly associated with anemia and small ruminants? దీనికి వచ్చేసరికి ఎనీమియా అంటాడు. ఎనీమియా అంటే ఏంటండి? బ్లడ్. సో బ్లడ్ అంటే ఏంటి? హీమోగ్లోబిన్ అన్న దాంతో ఓటం గించలేక అక్కడ ఏమైనా ఉందా? హీమోకోసిస్ అండి. సో అదేనండి స్మాల్ ruminants తో వచ్చే parasitic infection. Which of the following statements regarding the deworming strategy are correct? Deworming అంటే ఏంటి? మీ కడుపులో ఉన్న నిలుపుడుని చంపేసేది. Strategic deworming reduces pasture contamination, which is very true. Pasture contamination అంటే ఏం లేదండి, ఈ మీరు వాటిలో వచ్చి నులిపురుగులు అనేవి పేడలో పెడితే పేడలో వచ్చేది పాస్చర్ మీద పెడుతుంది, పాస్చర్ మీద పడింది మళ్ళీ అక్కడ ఉన్న ఏమన్నా వేరే వాటిలో వెళ్తే మళ్ళీ వేరే అవుతుంటే ఇవన్నీ కూడా సైక్లిక్ కింద అయిపోతూ ఉంటుంది. సో దాన్ని డిక్రీజ్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. సో దట్ ఈస్ ట్రూ. ఫస్ట్ వన్ ఈస్ ట్రూ. నెక్స్ట్ వన్, ఫ్రీక్వెంట్ ఇండిస్క్రిమినేట్ డివార్మింగ్ లీడ్స్ టు రెసిస్టెన్స్. నిజమే, ఇష్టం వచ్చినట్టు డివార్మింగ్ మాటలు వాడేస్తే రెసిస్టెన్స్ కి ఏర్పడుతుంది. డివార్మింగ్ ఈజ్ అన్నెసరీ ఇన్ జీరో గ్రేజింగ్ సిస్టమ్స్. ఏదన్నా సరే కూడా గ్రేజింగ్ ఉన్నా లేకపోయినా ఒక్కోసారి మీరు పెట్టే బయట నుంచి తెచ్చే ఫుడ్ లో కూడా వామ్స్ ఉండొచ్చు. యాంటీ హెల్మినెటిక్స్ ఆర్ ఎఫెక్టివ్ అగైనెస్ట్ ఆల్ పారాసైట్ స్టేజెస్. ఇది కరెక్ట్ కాదండి. కొన్ని రకాల పారాసైట్ స్టేజెస్ బాగా పెద్దవి అయిపోయి ఉంటాయి. అటువంటి వాటి వచ్చేసరికి అసలు యాంటీ హెల్మినెటిక్స్ పనిచేయకపోవచ్చు. కొన్ని వాటికి వచ్చేసరికి ఎగ్ లార్వల్ స్టేజ్ లో వచ్చేసరికి అవి ఆ షాక్ కి ఆ డోస్ కి గురవుతాయి లేదా తప్పించుకోవచ్చు షీల్డ్ ఎఫెక్ట్ వల్ల. సో 1, 2 అది రైట్ ఆన్సర్స్. ఐ థింక్ సో. లెట్ us see. రైట్, 1, 2 are the right answers. Next one, which vitamin deficiency results in hemorrhagic syndrome? Hemorrhagic syndrome అని అంటాడు వీడు. హెమరాజిక్ సిండ్రోమ్ అంటే ఇక్కడ వచ్చేసరికి మీకు మెయిన్ గా బ్లడ్ కి సంబంధించిందే. ఇది కూడా బ్లడ్ అంటే మెయిన్ గా బ్లడ్ క్లాట్ అవ్వకుండా ఉండేది ఈ హెమరాజిక్ సిండ్రోమ్. బ్లడ్ అనేది క్లాట్ ఎబిలిటీ ఉండదు దీంట్లోనే ఎంతలాగా, దానివల్ల బ్లడ్ లీక్ అయిపోతూ ఉంటుంది. సో ఇది మెయిన్ గా వచ్చేసరికి విటమిన్ కే వల్ల వచ్చే సిండ్రోమ్ ఇది. దాని డెఫిషియన్సీ వల్ల వచ్చేది హెమరాజిక్ సిండ్రోమ్ అనేది. సో విటమిన్ కే ఇస్ ది రైట్ ఆన్సర్. Which of the following is not a zoonotic disease?
బ్రూసెల్లోసిస్, యాంథ్రాక్స్, ట్యూబర్క్లోసిస్, పెస్టిడిరూమనైటిస్ ఇవన్నీ కూడా జూనోటిక్ డిసీజ్ అండి. ఒక్క పెస్టిడియోమనైటిస్ రూమనైటిస్ తప్ప మిగిలినవన్నీ కూడా యానిమల్స్ నుంచి హ్యూమన్స్ కి ట్రాన్స్ఫర్ అయ్యే ఉంటుంది ప్రాబిలిటీ అనేది. కానీ పిటిట్స్ రూమినెంట్స్ ఇది మాత్రం జూనోటిక్ డిసీజ్ కాదు. In zoo carnivores, profession of whole carcass is recommended mainly due to వాటి మినరల్స్ ని అంటే కాల్షియం, ఫాస్ఫరస్, మినరల్స్ మరియు బిహేవియరల్ ఎన్రిచ్మెంట్ ప్రొవైడ్ చేసుకోవడం కోసం ఇదంతా చేస్తూ ఉంటారు. సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. బై బై. జై హింద్.